పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నల్లమల అటవీ గర్భంలో ప్రకృతి ఒడిలో వెలిసిన పరమశివుడి దివ్యధామం సలేశ్వరం. దట్టమైనటువంటి అడవులు, ఎత్తైనటువంటి కొండలు, జాలువారేటువంటి జలపాతాల మధ్య కొలువైన ఈ క్షేత్రాన్ని భక్తులు తెలంగాణ అమర్నాథ్గా కొలుస్తారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాపూర్ పెంట సమీపంలో వెలిసినటువంటి సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలకు ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైంది. ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తుంటారు. వీళ్ళంతా అక్కడ పేర్లు ఇచ్చిరా, కొంత సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. సలేశ్వరం యాత్ర అంటే కేవలం దర్శనం మాత్రమే కాదు, అది ఒక సాహస యాత్ర. లోతైనటువంటి లోయలు, నిట్టనులువున ఉండేటువంటి కొండల గుండా రాను పోను సుమారు 6 కిలోమీటర్ల మేర సాగేటువంటి ఈ కాలినడక ప్రయాణం భక్తుల భక్తికి పరీక్షగా నిలుస్తుంది. దారి పొడవునా భక్తులు చేసేటువంటి లింగమయ్య, వస్తున్నామయ్య అనేటువంటి శివనామ స్మరణతో ఆ నిశ్శబ్ద అడవి భక్తి పారవస్యంతో పెనిధ్వనిస్తుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగేటువంటి ఈ ఉత్సవాల కోసం భక్తులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. వేలాదిగా తరలి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఈసారి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకుంటున్నాయి. భక్తుల ఆకలి తీర్చేందుకు పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో తాగునీటి ఎద్దడి కలగకుండా అటవీ శాఖ అధికారులు మంచినీటి వసతిని కల్పిస్తున్నారు. అలాగే అడ్డంకులు లేని ప్రయాణం కోసం దారిని చదును చేయడం, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో అటవీ శాఖ కేవలం టోల్ వసూళ్లపైనే దృష్టి పెట్టి భక్తులకు కనీస వసతులు విస్మరించేదని కూడా విమర్శలు ఉన్నాయి. ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో మెరుగైనటువంటి వసతులు కల్పించాలని జాతర కమిటీ సభ్యులు కోరుతున్నారు. భక్తుల రక్షణ కోసం ప్రమాదకరమైనటువంటి మలుపుల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు అధికారులు మరియు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని భక్తులు ఆశిస్తున్నారు. సర్పంచ్ గారు వీళ్ళంతా అక్కడ పేర్లు ఇచ్చిరా, కొంత సెక్యూరిటీ డిపాజిట్